అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్‌లోని ఆల్జీబ్రా యొక్క పీవైక్యూ యొక్క పార్ట్ 3 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే 2 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా! ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూయేషన్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ వీడియోని లైక్ చేయగానే మీకు హైప్ అనేటటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తది కదా! ఆ యొక్క హైప్ పాయింట్స్‌ని కూడా మన యొక్క వీడియోస్‌కి ఇచ్చినట్లయితే మన యొక్క ఛానెల్‌కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ యొక్క హైప్ పాయింట్స్ మన యొక్క వీడియోస్‌కి ఇచ్చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. క్వెషన్స్‌లోకి వెళ్ళిపోయే ముందు రీసెంట్‌గా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ల వారీగా అంటే షిఫ్ట్‌ల వారీగా సాలిడ్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు ప్యూర్ మ్యాథ్స్ ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఈ యొక్క క్వెషన్ సంబంధించినటువంటి డేటా కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆ యొక్క డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే. అండ్ టుడేస్ ఫస్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెడ్యూసిబుల్ టు ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఈ కింది వాటిలో ఏది వర్గ సమీకరణంగా సూక్ష్మీకరించదగినది? ఓకే. సో దీంట్లో మనకు సాల్వేషన్ చేయొచ్చు, లేదంటే జస్ట్ ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ అడిగింది ఏంది? వర్గ సమీకరణం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకు ఎక్స్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్, ఎం తీసుకుంటే ఎం స్క్వేర్, ఏ తీసుకుంటే ఏ స్క్వేర్, బి తీసుకుంటే బి స్క్వేర్, స్క్వేర్లో ఉండాలి. స్క్వేర్లో మాత్రమే ఉంటే అది మనకు పాసిబుల్ అయింది. ఇక్కడ చూడండి క్యూబుల్లో ఉంది. ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. సో ఈ -4 అవతల పోతే +4 అంటే 5x² వచ్చేస్తది. అండ్ x³ ఉంది. సో ఈ యొక్క డేటా ఇవతలకి వచ్చేసి ఇది -5x². సో క్యూబుల్లో ఉంటే అది ఘన సమీకరణం అయితది. ఇక్కడ అడిగిన వర్గ సమీకరణం కాబట్టి ఇది కాదు. అంటే ఈ ఆప్షన్ పోయింది. ఓకే. సో ఇది చూడండి ఇక్కడ ఇదేమైతది a² + b² ఇట్లా వస్తుంది కదా! సో ఇక్కడ ఉన్నటువంటి b ఇవతలి పంపించేసి b³ అవుతుంది. b³ అయినప్పుడు అది వర్గ సమీకరణం అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ యొక్క డేటాని గనక ఇక్కడికి ఇంప్లిమెంటేషన్ చేస్తే సో ఇదేమైతది? x/x² x³ అయితది. అంటే ఇది కూడా పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉంది. మరి ఇది m+1 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 హోల్ స్క్వేర్ అంటే m² + 1 + 2m ఇట్లా వస్తుంది. సో ఓన్లీ స్క్వేర్ మాత్రం దీంట్లో వస్తుంది కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ కాన్సెప్ట్ కమాండ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్లాంటి క్వెషన్స్ పైన ఆన్సర్ అయితే ఈజీగా చేయగలరు వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా. ఓకే. సో ఇది మన యొక్క ఫస్ట్ క్వెషన్ యొక్క డేటా. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసుకున్నాం? 30 క్వెషన్స్‌ని 30 మినిట్స్‌లో సాల్వ్ చేసాం కదా! ఈ రోజు కూడా అది మాక్సిమం ట్రై చేద్దాం. ఓకే. ఇఫ్ x + 1/x = 42 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³? ఇక్కడ ప్లస్ ఉందండి. ఇక్కడ కూడా ప్లస్ ఉంది. సో దట్ మీన్స్ ఏమైతది? ఇక్కడ అడిగింది క్యూబ్ కాబట్టి 42³ - 3 × 42. ఓకే. సో ఇక డేటా చేసి మనకు ఆన్సర్ ఏమొస్తది? ఇది 126 అయితది. అండ్ ఇదేమో 74088 అయితది. సో దీని నుంచి దీన్ని తీసేస్తే మనకు 73962 అవుతుంది. 73962 అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ 15 అండ్ -16 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ ద ఈక్వేషన్ ఇస్ 15 మరియు -16 ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలైనట్లయితే ఆ యొక్క సమీకరణం ఇలా ఉంటుంది. సో అయితేనేమో ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ అండి, లేదంటే ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ అయినా. సో ప్రొసీజర్ చేద్దాం. సో ఫార్ములా ఏంటిది? ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. ఓకే. ఈ యొక్క ఈక్వేషన్ మీ అందరికి గుర్తుంది కదా! సో ఇది ఒకటి ఆల్ఫా ఇంకొకటి బీటా అనుకుందాం. ఓకే. సో 15 - 16 ఏమైద్ది? -1 మైనస్ ఇంటూ మైనస్ ఏంది? ప్లస్ x² ప్లస్ ఎక్స్ 15 16 ఎంత? 240 అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 240. సో ఆన్సర్ ఏంటిదండి? ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 + √3 అండ్ 4 - 2 √3? ఈ కింది వాటిలో 2 + √3 మరియు 4 - 2 √3 మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం ఏంటిది? సేమ్ ఫార్ములా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఒకటి ఆల్ఫా తీసుకుందాం, ఇంకోటి ఏం బీటా తీసుకుందాం. సో ఆల్ఫా ప్లస్ బీటా. సో 2 + 4 ఏమైంది? 6 అవుతుంది. అండ్ -2 √3 ఇక్కడ +2 √3 అంటే -√3 అంటే సరే ఎట్లా x² అండ్ ఇక్కడ ఈ యొక్క డేటా వరకు మనకు సెట్ అయిపోయింది. ఈ లాస్ట్ సెట్ కావాలి. సో x² 2x² x². ఓకే. సో ఇది చూద్దాం. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ చేసి 2 + √3 ఇంటూ ఇక్కడ నేను దీనిలోంచి 2 కామన్ తీసినాం అనుకోండి. ఇదేమైంది? 2 - √3 కదా! అవునా? సో 2 పక్కన పంపించేస్తే a + b ఇంటూ a - b a² - b² అంటే 2² అంటే 4 -√3² అంటే 3. సో 2 ఇంటూ ఏమైతది? 1 అయితది. సో 2 ఇంటూ 1 అంటే 2 అయితది. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం మొత్తం ప్రొసీజర్ అంతా చేయొద్దండి. ఈ యొక్క రేంజ్‌కి వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ప్రొసీజర్‌లు చేసుకుంటా పోతే టైం వేస్ట్ అయిపోద్ది. నిజానికి ఈజీగా స్కోర్ తెచ్చుకునేటటువంటి దాంట్లో ప్యూర్ మ్యాథ్స్ అనేది మనకు ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఎందుకంటే ఫాస్ట్‌గా మనమైతే సాల్వేషన్ అయితే చేయొచ్చు కాబట్టి.
And next question, find the sum of the roots of root 2x square minus 2 root 5x plus root 3. సో దీని యొక్క ఏం అడిగిండు, మూలాల మొత్తాన్ని అడిగిండు. మూలాల మొత్తం అంటే ఏంటిది, మైనస్ బి బై ఏ. సో ఇది ఏ బి సి. సో ఏ బి ఓకే. సో మైనస్ ఆఫ్ మైనస్ 2 రూట్ 5 బై రూట్ 2. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో 2 నేను రాయొచ్చు, రూట్ 2 ఇంటూ రూట్ 2 రాసుకోవచ్చా, రూట్ 5 బై రూట్ 2. సో రూట్ 2 పోయింది, రూట్ 2 ఇంటూ రూట్ 5 అంటే రూట్ 10 అయితే. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ద రూట్స్ ఆఫ్ 3 అండ్ -2. ఈ కింది వాటిలో 3 మరియు -2 మూలాల ద్వారా సంతృప్తి చెందినటువంటి వర్గ సమీకరణం ఏంటిది. సో దీన్ని రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. అయితేనేమో మన యొక్క ఫార్ములా, లేదంటే ఆప్షన్స్ ఇంప్లిమెంట్. సో ఫార్ములాని చేసేద్దాం, అదే ఫాస్ట్గా అయిపోతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇన్నిసార్లు ఇది రాసినాక కూడా మీరు మర్చిపోతే మాత్రం మనం ఏం చేయలేం. ఓకే, సో ఇది ఆల్ఫా అనుకుందాం, ఇది బీటా అనుకుందాం. సో 3 - 2 ఏమవుతుందండి, 1 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అండ్ 3 2 6 అండ్ ఇక్కడ మైనస్ ఉంది, -6 దట్ ఈక్వల్స్ టు 0. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద రూట్స్ ఆఫ్ x - 5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 5x + 11r. సో x - 5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 5x + 11 యొక్క మూలాలు ఏంటిది. ఓకే, సో ఇక్కడ దీన్ని ఇది ఎట్లా ఉంది, a - b హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా. సో దాన్ని ఎన్లార్జ్ చేసేద్దాం. ఎన్లార్జ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 5 2 10, సో 10x. అండ్ యువతలో ఉన్నటువంటి ప్లస్ యువతలకు వచ్చేసి -5x - 11 దట్ ఈక్వల్స్ టు. సో 25 - 11 అంటే 14 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 15x అండ్ నెక్స్ట్ ఇది ఏమవుతుంది చెప్పండి, దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే అంటే దీని కారణాంకాలు కడితే 14 ఒకటి రాసుకోవచ్చు కదా. 14 + 1 15, 14 1 14. ఓకే, సో ఎక్స్ - 14 అండ్ ఇక్కడ -1 కామన్ తీస్తే ఎక్స్ - 14. సో ఇక్కడ ఎక్స్ - 14 అండ్ ఎక్స్ - 1. సో ఇక్కడ కారణాంకాలు ఎక్స్ ఈక్వల్స్ టు 1, 14 అవుతుంది, 1 మరియు 14. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ అవర్. ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ 2 ఇంటూ p + q హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2p + q ఇంటూ ఎక్స్ ప్లస్ 1 = 0. సో దీని యొక్క మూలాల స్వభావాన్ని కనిపెట్టండి. మూలాల స్వభావం అంటే విచక్షణని కనిపెట్టాలి. విచక్షణ అంటే b² - 4ac. సో అది ఈక్వల్స్ టు 0 అవుతుందా, లెస్ దెన్ అవుతుందా, గ్రేటర్ దెన్ అవుతుందా, దాన్ని బట్టి మనకు డేటా అయితే రావడం జరుగుతుంది. సో b వాల్యూ ఏంటిది, ఇది 2 ఇంటూ p + q హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ, సో ఇక్కడ 2 ఇంటూ p + q హోల్ స్క్వేర్ అండ్ ఇక్కడే ఉంది 1. సో ఇది ఎట్లా ఉంది, 2² అంటే 4, 4 ఇంటూ p + q హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ p + q స్క్వేర్. సో ఇక్కడ 4 ఇంటూ ఇది సో దీనికి ఇది పోతే మిగిలింది ఇక్కడ. సో ఇక్కడ 4 2 అంటే 8, 8 ఇట్లో 4 పోతే ఇంకా 4 కదా. సో 4. ఓకే, ఎట్లయినా సరే మనకి 0 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి 0 కంటే తక్కువ ఉంటుంది, ఇమాజినరీ రూట్స్ అవుతాయి. ఓకే, అవి ఇమాజినరీ రూట్స్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If x equals to -1 and x equals to -2 are the solutions of the quadratic equation 3x² plus px plus q equals to 0, then what is the value of 3p - 2q? So x equals to -1 and x equals to -2 అనేటటువంటి అంట x² plus px plus q equals 0 అనేటటువంటి వర్గ సమీకరణానికి సమాధానాలు అయితే 3p - 2q యొక్క విలువని కనిపెట్టమంటుంది. సో ఒక్కొక్కటి సబ్మిట్ చేద్దాం. సో దీంట్లో x ఈక్వల్స్ ఇది, తర్వాత x ఈక్వల్స్ to -2 దాన్ని సబ్మిట్ చేసేస్తే y వాల్యూ వస్తుంది. సో ఈక్వల్స్ to -1. సో -1 స్క్వేర్ ఏమైంది, +1 అయితే. సో 3 మైనస్ p ప్లస్ q దట్ ఈక్వల్స్. సో దీని అవతలి పంపించేస్తే ఇక్కడ q - p దట్ ఈక్వల్స్ టు -3. ఒక ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ x ఈక్వల్స్ టు -2 తీసుకుంటాం. ఈక్వల్స్ టు -2 తీసుకుంటే సో -2 ఇంటూ -2 స్క్వేర్ ఏమైంది, 4 అయింది కదా. సో 4 3 = 12. 12 minus 2p plus q that equals to 0. So q minus 2p that equals to -12. రెండు ఈక్వేషన్లు వచ్చినాయి. ఈ రెండు ఈక్వేషన్లు ఒకటేమో q minus p that equals to -3, q minus 2p that equals to -12. ఓకే, q plus q 2q ఏమిటి 3p that equals to -15
అండ్ మనకు 3p మైనస్ 2q కదా, సో 3p మైనస్ 2q దట్ మీన్స్ సైన్స్ చేంజ్ అయితే అంటే ప్లస్ అయితే మైనస్ అయితే మైనస్ అయితే ప్లస్ అయితే కాబట్టి ప్లస్ 15 అయితే 15 కాబట్టి ఆన్సర్ ఇది ఆప్షన్ డి అవర్ ఆన్సర్. Next question, if alpha and beta are the roots of the equation 6x square plus x minus 15 equals 0, where ఆల్ఫా అనేది బీటా కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆల్ఫా మైనస్ బీటా యొక్క వాల్యూని కనిపెట్టమంటుంది. సో ఆల్ఫా మరియు బీటాలంట 6x² ప్లస్ ఎక్స్ మైనస్ 15 ఈక్వల్ 0 అనేటటువంటి సమీకరణాన్ని మూలాలు అయినట్లయితే ఆల్ఫా అనేది బీటా కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆల్ఫా మైనస్ బీటాని కనిపెట్టమంటుంది. ఓకే, సో ఫస్ట్ వాటికి సంబంధించి మూలాలు అన్నాడు కాబట్టి ఆ మూలాల మొత్తం మూలాల లబ్ధం అనేది కనుక్కుందాము. సో మనకు ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. సో మైనస్ అంటే మైనస్ 1/6 దట్ ఈక్వల్స్. సో ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి నెక్స్ట్ ఆల్ఫా బీటా చేస్తే మనకి సి బై ఏ మైనస్ 15/6. ఓకే, సో ఇప్పుడు మనకి యొక్క డేటా వచ్చేసింది ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా బీటా ఉంది, మనకు కావాల్సింది ఆల్ఫా మైనస్ బీటా. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఇది ఏం లేదు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఆ ఫార్ములానే ఆల్ఫా బీటాలో రాసుకున్నాం. సో మనకు ఆల్ఫా మైనస్ బీటా కావాలి కాబట్టి స్క్వేర్ అవతల పంపించేస్తే అండర్ రూట్ అయిపోతుంది. అండర్ రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత, మైనస్ 1/6 కదా, మైనస్ 1/6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ మైనస్ 15/. సో ఇదేమిది 1/36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16/60/6. సో ఇక్కడ కింద కాసా కడితే 36 అంటే ఇది 361 ఇక్కడ కింద 36. సో పైదేమో 19 కిందదేమో 6, సో 19/6. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If x² minus 4x plus 4 equals 0, then the value of x³ plus x² plus 1/x plus 1/x². సో ఈ యొక్క సమీకరణం ఇది అయితే మనకు దీని యొక్క డేటాని అయితే ఫైండ్ అవుట్ చేయమంటారు. సో x² minus 4x plus 4 that equals 0. సో దీనికి కారణాంకాలు కడితే సో 2 -2 ఇది వచ్చేస్తుంది. ఓకే, సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇక్కడ నెంబర్ డేటా ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దీన్ని x minus 2 కారణాంకాలు కట్టేస్తే x equals 2 వచ్చేసింది. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. సో x³ ప్లస్ x² ప్లస్ 1/x ప్లస్ 1/x. సో x³ అంటే 8, 2² అంటే 4, 1/2 ప్లస్ 1/4 మొత్తం కూడితే 12 అండ్ ఇది 50 అండ్ ఇదేమో 25. సో 1275. సో ఆన్సర్ ఇట్ ద ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next question, if x² minus 2x plus 1 equals 0, then it has x² minus 2x plus 1 equals 0 అయితే అది డాష్ ఉంటుంది. 5 మూలాలు ఉంటాయా, 2 మూలాలు ఉంటాయా, 3 మూలాలు ఉంటాయా, 4 మూలాలు ఉంటాయా? వర్గ సమీకరణం అని అంటే ఖచ్చితంగా 2 మూలాలు ఉంటాయండి. ఓకే, ఇప్పటివరకు చేసిన అన్నింటిలో 2 కదా వచ్చినాయి, అవి వాటికి వెళ్ళినప్పుడు కూడా 2 మూలాలనే ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్ హ్యాస్ 4 - 2√5. ఈ కింద వాటిలో దేనికి 4 - 2√5 అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం డైరెక్ట్గా ఆప్షన్స్ నుంచి ఎంచుకుంటే కొద్దిగా బెటర్, ఎందుకంటే ఇక్కడ 8, 4, 4, 8 అవి మాత్రమే ఉన్నాయి కాబట్టి. ఓకే, సో సింపుల్గా మనకున్నటువంటి ఫార్ములా ఏంటిది, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ 0. సో దీంట్లో ఈ యొక్క సమీకరణం ఒక మూలం అయితే ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటే, లేకపోతే ఓ పని చేద్దాం, డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ప్లేస్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఇది తీసుకుందాము, ఇది పాసిబిలిటీ ఇక్కడ వేరియేషన్ వస్తే అప్పుడు ఇది సెట్ అవుతుంది, లేదు వాల్యూస్ చేంజ్ అయినట్టే అప్పుడు వీటిని బట్టి తీసుకుంటాం. సో ఇక్కడ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏంది 4 - 2√5, 4 - 2√5 స్క్వేర్ మైనస్ 8 ఇంటూ 4 - 2√5 మైనస్ 4 దట్ ఈక్వల్స్ 0. సో దీన్ని లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే 4 - 4 = 16 మైనస్, సో ఇదే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 2 - 2 = 4 ఇంటూ 5 మైనస్ 4 - 2 = 8, 8 - 2 = 16. సో 16√5 నెక్స్ట్ మైనస్ 32 ప్లస్ 16√5 మైనస్ 4 దట్ ఈక్వల్స్ 0. సో ఇది 20 ప్లస్ 16 36, 36లోంచి 32 పోతే మనకేం మిగులుతుందండి చెప్పండి, 36లోంచి 32 పోతే 4 మిగులుతుంది, ఇక్కడ -4. సో దీనికి ఇది పోయింది, ఎంత ప్లస్ మైనస్ ఇది పోయింది, సో 0 = 0. సో దట్ మీన్స్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Find the values of b for which the quadratic equation 4x² plus bx plus 1 = 0 has equal roots.
సో 4x² ప్లస్ bx ప్లస్ 1 ఈక్వల్ 0 అనేటటువంటి వర్గ సమీకరణం సమాన మూలాలను కలిగి ఉన్నటువంటి బి వాల్యూని కనిపెట్టమంటుంది. సమాన మూలాలంటే b² మైనస్ 4ac దట్ ఈక్వల్స్ 0 అండి. సో దీంట్లో బి వాల్యూని కనిపెట్టమంటుండు. సో ఇక్కడ బి వాల్యూ ఉంది కదా, సో బి ఎంత b² మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 4 ఇంటూ 1 దట్ ఈక్వల్స్ 0. సో b² మైనస్ 16 దట్ ఈక్వల్స్ 0, b² దట్ ఈక్వల్స్ టు 16, b ఈక్వల్స్ టు మైనస్ 4 ఆర్ 4, ఎందుకంటే ఇది రూట్ వెళ్ళిపోతుంది కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా వేర్ ఆల్ఫా అనేది బీటా కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 5x² మైనస్ 3x మైనస్ 2 ఈక్వల్స్ 0, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా మైనస్ 2b. ఇలాగ ఏం అడిగిండు, ఆల్ఫా మైనస్ బి అడిగింది, ఇక్కడ ఆల్ఫా మైనస్ 2b అని అడిగింది. ఓకే, చాలా చాలా స్మాల్ వేరియేషన్ తోటి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అయితే చేస్తూ ఉంటారు. మనం అది అబ్జర్వ్ చేయాలి, చేస్తే మనకు ఐడియా అవుతుంది. సేమ్ ఫస్ట్ మనం ఇక్కడ పార్టీషన్స్ అయితే చేద్దాం. సో 5x² మైనస్ 3x మైనస్ 2 దట్ ఈక్వల్స్ 0. సో ఈ యొక్క 3x 5 2 10 కదా. సో దీన్ని ఇక్కడ ఎట్లా చేద్దాం, 5లోంచి 2 తీసేస్తే 3 వచ్చేస్తుంది. ఓకే, సో దీని మైనస్ ఉంది కాబట్టి దీని మైనస్, దీని ప్లస్. 5x² మైనస్ 5x ప్లస్ 2x మైనస్ 2 దట్ ఈక్వల్స్ 0. సో దీనిలోంచి 5x కామన్ తీస్తే ఇక్కడ ఏమైంది x మైనస్ 1, ఇక్కడ 2 కామన్ తీస్తే x మైనస్ 1. ఓకే, సో దీని కారణాంకాలు కడితే x మైనస్ 1 ఇంటూ 5x ప్లస్ 2 దట్ ఈక్వల్స్ 0. సో x ఈక్వల్స్ టు 1 అవుతుంది, లేదా x ఈక్వల్స్ టు మైనస్ 2/5 అవుతుంది. సో ఓకే, దీన్ని ఒక దాన్ని ఆల్ఫాకి ఇంకో దాన్ని బీటాగా తీసుకుంటే మనకు కావాల్సింది ఏంది, ఆల్ఫా మైనస్ 2b. సో 2 బీటా. సో ఆల్ఫా ఎంత 1 మైనస్ ఆఫ్ 2 ఇంటూ మైనస్ 2/5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 4/5. సో 5 ప్లస్ 4 9/5. ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. If x² plus y² minus 4x plus 8y plus 20 equals 0, then the value of x² plus y². సో ఇప్పుడు దీంట్లో మనకి x² plus y² అడుగుతాడు. సో x సపరేట్గా y సపరేట్గా చేసేసుకుందాం. ఓకే, సో x² మైనస్ 4x ప్లస్, సో ఇక 20ని మనం 4గా అండ్ అదేవిధంగా రిమైనింగ్ సెట్ లెక్క తీసేసుకుందాం. y² ప్లస్ 8y ప్లస్ 16 దట్ ఈక్వల్స్ 0. సో ఇది ఎట్లా ఉంది, -b² ఇదేమో a+b² లెక్క. సో దీన్ని x మైనస్ 2² రాసుకోవచ్చు కదా. దీన్నేమో y ప్లస్ ఏం రాయొచ్చు 4² రాసుకోవచ్చు కదా. సో దీనిలోంచి x ఈక్వల్స్ 2 అవుతుంది, y ఈక్వల్స్ టు ఏమవుతుంది -4 అవుతుంది. సో మనకు కావాల్సింది x² ప్లస్ y². సో x² ప్లస్ y². సో 2 2 4 అండ్ 4 4 16 దట్ ఈక్వల్స్ టు 20. ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. If 15x minus 9/x plus 15y minus 9/y plus 15z minus 9/z that equals 0, then the value of 1/x plus 1/y plus 1/z. So 1/x plus 1/y plus 1/z ని సింప్లిఫై చేస్తే కింద xyz పైన ఏమవుతుంది yz ప్లస్ xz ప్లస్ xy ఇది వచ్చేస్తుంది. సో ఈ డేటా వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రేమింగ్ అయితే చేసేద్దాం. సో సేమ్ అంతే, దీన్ని కూడా అట్నే పార్టీషన్ చేసేద్దాం. సో ఇక్కడ yz వచ్చేస్తుంది, xz వచ్చేసి ఇక్కడ ఆ యొక్క డేటా వచ్చేసి. సో 15x మైనస్ 9 ఇంటూ yz ప్లస్ 15y మైనస్ 9 ఇంటూ xz 15z మైనస్ 9 ఇంటూ xy బై xyz దట్ ఈక్వల్స్ టు 0. సో మొత్తం మీద మనకి ఇక్కడ ఇది లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు పైన ఏమొచ్చేస్తుంది 15xyz మైనస్ 9yz 15xyz మైనస్ 9zx 15xyz మైనస్ 9xy బై xyz దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు మనం దీనిలోంచి ఏం చేద్దామంటే 15 15 15 అంటే 45xyz అండ్ దీంట్లోంచి ఇక్కడ 9 9 9 ఉందిగా -9 కామన్ తీస్తే xy ప్లస్ yz ప్లస్ zx. ఓకే, ఈ కింద ఉన్నటువంటి డేటాని యువతల పంపించేస్తే మనకి 0 వచ్చేస్తుంది. సో దీన్ని అవతల పంపించేద్దాం. సో 45xyz దట్ ఈక్వల్స్ టు 9 ఇంటూ xy ప్లస్ yz
ప్లస్ జెడ్ఎక్స్. సో 9 ఒకటిలో 9 ఐదులా. సో ఇక్కడ ఉన్నటువంటి డేటాని ఇవతలి పంపించేస్తే xy ప్లస్ yz ప్లస్ zx బై xyz దట్ ఈక్వల్స్ టు 5. సో ఇదే డేటా కదా మనకి ఇక్కడ వచ్చింది, yz ప్లస్ zx ప్లస్ xy బై xyz. ఇదే డేటా కదా, ఇటాటు ఉంది అంతేగాని ఇదే మనకు కావాల్సింది కాబట్టి ఆప్షన్ బి ఎవరా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ -2/3 అండ్ -3/2. సో -2/3 అండ్ -3/2 మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం ఏమిటి? x square minus alpha plus beta into x plus alpha beta that equals to. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే x స్క్వేర్ మైనస్ హాఫ్. సో ఇక్కడ ఇదేమవుతుంది 2 4 ఇది 9 అంటే పైన ఏమవుతుంది పైన 13 మైనస్ 3 2 6 ఎక్స్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎట్లాగో. సో 2 3 6 3 2 6. సో 6/6 అంటే 1 రిక్వెస్ట్. సో ఈ 6 ఇవతల పంపించే 6x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 6 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఫర్ ద ఈక్వేషన్ 2x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ 3 ఈక్వల్స్ 0, ద స్మాలర్ రూట్ ఈస్ 0.5, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b. సో 2x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 అనేటువంటి సమీకరణానికి ఒక చిన్న మూలం అనేది 0.5 అయితే b యొక్క విలువని కనిపెట్టమంది. ఓకే, 2x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ 3 దట్ ఈక్వల్స్. సో మనం ఇక్కడ x ఈక్వల్స్ టు 0.5 0.5 1/2 రాసుకోవచ్చు కదా. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 2 ఇంటూ 1/2 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 1/2 ప్లస్ 3 దట్ ఈక్వల్స్. సో ఇదేమవుతుంది 2 ఇంటూ 1 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 1/2 వచ్చేస్తుంది, b/2 వచ్చేస్తుంది, 3 దట్ ఈక్వల్స్ 0. సో ఈ కింద కారణాంకాలను మనం గట్టేస్తే ఇదేమవుతుంది 1 ప్లస్ b ప్లస్ 6 దట్ ఈక్వల్స్ 0. సో b ఈక్వల్స్ టు -7. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ x పవర్ b బై x పవర్ c హోల్ పవర్ ఆఫ్ b ప్లస్ c. సో ఈ విధంగా మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చేసి, ఈ విధంగా మనకి ఒక స్ట్రక్చర్ ఇచ్చేసినగా దీని యొక్క వాల్యూని కనిపెట్టమంటాం. సో a పవర్ b బై a పవర్ c దట్ ఈక్వల్స్ టు a పవర్ ఆఫ్ b మైనస్ c అట్లా రాసుకోవాలి. సో మనకి సో ఇదేమవుతుంది x పవర్ b మైనస్ c ఇంటూ b ప్లస్ c అండ్ నెక్స్ట్ x పవర్ ఆఫ్ c మైనస్ c ఇంటూ c ప్లస్ a అండ్ నెక్స్ట్ x పవర్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క డేటా వచ్చింది. ఇది ఎట్లుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లాగా. సో ఒకదానికోటి క్యాన్సల్ అయిపోతుంది, పోతే x పవర్ 0 దట్ ఈక్వల్స్ టు 1 అయిపోతుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If 4 power x minus 4 power x minus 1 equals 24, then the value of 2x minus 1 by 2x plus 3. Okay na? So 4 power x minus 4 power x and ఇక్కడ -1 ఉంది కదా, దాని కింద రాసుకోవచ్చుగా 4 that equals to 24. సో ఈ 24 అవతల పంపించేస్తే 4 power x minus 4 power x and ఇక్కడ ఇంటూ 4 that equals to 24. సో ఇప్పుడు దీన్ని 4 power x కామన్ తీస్తే 4 minus 1 by 4 that equals to 24. సో ఇదేమవుతుంది 4 power x into 3 by 4 that equals 24. సో 3 1 3 8 24, 8 4 32. సో 4 power x that equals to 32. సో ఈ యొక్క 32 ఎట్లా రాద్దాం మనం? సో దీన్ని ఎట్లా సెట్ చేసి మనకు పాసిబిలిటీ వస్తుంది? సో 2 power 2x రాసుకోవచ్చా? సో 32 2 power 5 రాసుకోవచ్చు. సో భూములు సమానం కాబట్టి 2x దట్ ఈక్వల్స్ టు 5, x ఈక్వల్స్ టు 5/2. ఓకే, సో x పవర్ వచ్చేసి మనకి ఎంత 5/2 లేదంటే 2x ఈక్వల్స్ టు, ఓకే ఇక్కడ మనకు 2x ఉంది కదా, 2x ఈక్వల్స్ టు 5. సో 5 - 1/5 ప్లస్ 3. సో 5లోంచి ఒకటి పోతే 4/8 అంటే 1/2. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If -7 power of 2k plus 1 into -7 power of 5 that equals to -7 power of 12 అయితే k విలువను కనిపెట్టండి. ఇక్కడ మన భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడుకుంటే అయిపోతుంది కదా. 2k plus 1 plus 5 that equals to ఇక్కడ ఏమవుతుంది 12 అవుతుంది. సో 6 అయితే ఇక్కడ 6 అవుతుంది, 2 1 2 3. సో 3 is our answer. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ 3 is our answer.
If a and b are the roots of the equation x square plus 3x minus 4 equals 0, then the value of 1 by a plus 1 by b plus ab that equals to ఏమవుతుంది. సో ఇప్పుడు దీని మొత్తం మనం ఆలోచిద్దాం. సో ఏబి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే సరిపోతుంది. సో ఫస్ట్ కారణాంకాలు కడతాం. సో ఇక్కడ 4 రావాలి, 4లోంచి ఒకటి తీసేస్తే 3 వచ్చేస్తుంది, 4 1 4. ఓకే, సో ఎక్స్ ప్లస్ 4x మైనస్ ఎక్స్ మైనస్ 4 దట్ ఈక్వల్ 0. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఇక్కడ -1 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 4. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, -4 ఆర్ 1 అవుతుంది. సో ఏ వాల్యూ -4గా బి వాల్యూ 1గా తీసుకుంటే 5 - 4 ప్లస్ 1/1 ప్లస్ -4 ఇంటూ 1 -4, 1/4 ప్లస్ 1 మైనస్, సో ఇదేమైంది -3 అవుతుంది, -1/4 -3. సో 4 మూల 12 1 13, సో -13/4. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. The roots of the quadratic equation x square minus 4x plus 3 equals 0 are x square minus 4x plus 3 equals 0 అనేటటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాలు కనిపెట్టమంటారు. మూలాలు కనిపెట్టాలంటే 1 3 1. ఓకే, సో -3 -1. సో దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే 1,3 అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్ దగ్గర ఏం లేదు, 1 ఉంది, ఇక్కడ సింపుల్ గా అనిపిస్తుంది కాబట్టి. The value of x power a by x power b whole power c, x power b by x power c to x power c by x power a whole power b. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి విలువను అయితే కనిపెట్టమంటారు. సో x power of ac by x power of bc into x power of ab by x power of ca to x power of cb by x power of ab. ఇక్కడ చూడండి, ఏబీకి ఏబీ క్యాన్సల్, ఇక్కడ సిబికి ఇక్కడ బీసీ క్యాన్సల్, ఇక్కడ సిఏకి ఏసీ క్యాన్సల్, ఏమవుతుంది 1 వస్తుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఇంతే, 4 1 అయ్యే వస్తాయి. ద కామన్ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 5x - 3 = 0 అండ్ x² + x - 12 = 0. సో దీనికి సంబంధించినటువంటి ఉమ్మడి మూలాన్ని కనిపెట్టమంటారు, రెండింటికి సంబంధించినటువంటి ఉమ్మడి మూలం. ఓకే, సో ఇక్కడ మనం ఆప్షన్స్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే కొద్ది రిస్కీ. సో ఆప్షన్ ఉపయోగిద్దాం. సో నేను 3 తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ 3 కనిపిస్తుంది. సో ఎందుకంటే 3 4 12 అట్లా మనకి సెట్ అయిపోద్ది. ఎక్కడైతే మనకు మల్టిప్లికేషన్ ఈజీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఏవి కూడా భిన్నాలలో వెళ్ళిపో. సో ఎక్స్ ప్లేస్లో మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, 3 తీసుకుంటాం. 2 × 3² - 5 × 3 - 3 దట్ ఈక్వల్స్ 0. అండ్ నెక్స్ట్ 3² + 3 - 12 దట్ ఈక్వల్స్. సో ఇక్కడ చూడండి, సో ఇది చేస్తే ఇది ఎట్లా అవుతుంది, 9 + 3 - 12 దట్ ఈక్వల్స్ 0. బ్యాలెన్స్ అవుతుంది, ఎందుకంటే 12లోంచి 12 పోతే 0, అది కరెక్టే. అండ్ నెక్స్ట్ 3² అంటే ఎంత, 9, 9 2 18 మైనస్ 5 3 15 -3. సో 18లోంచి 18 పోతే 0. సో ఇది పర్ఫెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 8x² + 22x - 21 = 0, వేర్ బీటా అనేది ఆల్ఫా కంటే ఎక్కువగా ఉంటే దెన్ 2α + 3b యొక్క విలువని కనిపెట్టమంటుంది. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటిది, 8x² + 22x - 21 దట్ ఈక్వల్స్. సో దీన్ని కారణాంకాలు కడితే 21 ఎంబుల పెద్ద నెంబరే మనకు వస్తుంది కదా. సో దీన్ని 28 6ల చేస్తే వచ్చేస్తుంది, 28లోంచి 6 తీసేసి ఇది 28 6ల మనకు ఆ డేటా వచ్చేస్తుంది. సో ఓకే, సో 8x² + 28x - 6x - 21 దట్ ఈక్వల్స్ 0. సో దీన్ని కారణాంకాలుగా ఇక్కడ మనం 4x కామన్ తీస్తే 2x + 7 -3 కామన్ తీస్తే 2x + 7. సో ఇక్కడ x ఈక్వల్స్ టు -7/2 అండ్ 3/4 వచ్చేసి. ఓకే, సో ఆల్ఫా బీటా. సో 2 × -7/2 ప్లస్ 3 × 3/4. సో దీన్ని మల్టిప్లై చేద్దాము. సో ఇది పోతే ఇది -7, 3 3 9, 3/4. సో దీని మొత్తం మనం సాల్వ్ చేస్తే 4 7 28, 28లోంచి 9 పోతే 19/4. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 11x/2 + 6 = 0. సో దీని యొక్క మూలాలను కనిపెట్టమంటారు. సో ఇక్కడ కింద భిన్నంలో 2 ఉంది, 2 నీటితో వాళ్ళు పంపించేస్తే 2x² - 11x + 12 దట్ ఈక్వల్స్. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మూలాలు కనిపెట్టడమే. 12 2 24, 24 రావాలంటే 12లోంచి ఒకటి తీసేస్తే మనకు 11 వస్తుంది.
అండ్ 12 2 24. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి ఇట్లా పెట్టాం. కానీ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రావాలి. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇది పాసిబిలిటీ కావట్లేదు. సో 11నే ఎన్ని రకాలు చేయొచ్చు? 8 మూడులో చేయొచ్చు. 8 మూడుల 24 వస్తుంది. 8 ప్లస్ 3 11 వస్తుంది. సో ఈ రెండు మైనస్లు చేస్తే ఇది ప్లస్ వస్తుంది. సో ఇది చేద్దాము. సో 2x² మైనస్ 8x మైనస్ 3x ప్లస్ 12 దట్ ఈక్వల్స్ టు 0. సో దీని కారణాంకాలు కడితే 2x కామన్ తీస్తే x మైనస్ 4 మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 4. సో x ఈక్వల్స్ టు 4 కామా 3/2. 4 కామా 3/2 ఇక్కడ ఉంది. ఆప్షన్ D is our answer. If p equals to x power 4 minus 8x by 2x² plus 5x minus 3 into 2x minus 1 by x² plus 2x plus 4 into x² minus 9 by x² minus 2x, then p² minus 1 యొక్క విలువ ఏంటిది? ఓకే, ఈ యొక్క సమీకరణానికి సంబంధించినటువంటి విలువని దీనికి సమానం. p² minus 1 యొక్క డేటాను కనిపెట్టమంటుంది. ఓకే, సో ఇదంతా రాయడం చాలా టైం పడుతుంది. డైరెక్ట్ మనం పట్టుకొచ్చేసినాం. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి డేటాను మనం ఇక్కడ ఏం చేసినాం అంటే ఎన్లార్జ్ చేసేసినాం. ఓకేనా? సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటాను దీన్ని మొత్తం ఎన్లార్జ్ చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వచ్చేస్తుంది. x² minus 9 ఇది ఎట్లా ఉంది? సో దీన్ని 3² రాసుకోవచ్చు కదా. x minus 3 into x plus 3 అండ్ కింద x కామన్ తీస్తే x minus 2 అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే. సో x power 4ని ఈ విధంగా మనం తీసేసుకున్నాం అండ్ కింద ఉన్నటువంటి డేటాని ఈ విధంగా సెటిల్ చేసేసుకున్నాం. సో దీనిలోంచి మొత్తం సాల్వ్ చేస్తే మనకు ఆ యొక్క p వాల్యూ మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ x minus 3 వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి x² plus 2x plus 4కి ఇది పోయింది. ఇక్కడ x plus 3కి ఇక్కడ x plus 3 పోయింది. 2x minus 1కి ఇక్కడ 2x minus 1 పోయింది. ఇక్కడ x minus 2కి ఇక్కడ x minus 2 పోయింది. ఇక్కడ xకి ఇక్కడ x పోయింది. ఓకే, సో ఈ విధంగా పోతే మనకి ఇక్కడ మిగిలినది ఓన్లీ x minus 3 మాత్రమే. కాబట్టి ఇక్కడ p equals to x minus 3 తీసేసుకున్నాం కదా. సో మనకు కావాల్సింది ఏంది? p² minus 1. సో x minus 3 p² minus 1. సో దీన్ని ఎన్లార్జ్ చేసి x² plus 9 minus 6x minus 1. So x² minus 6x plus option A is our answer. If A equals to 50 and B equals to 20, then find the value of A cube plus B cube. So A cube plus B cube సంబంధించినటువంటి ఫార్ములా A plus B whole cube minus 3AB into A plus B. So 50 20 ఎంత? 70. 70 cube minus 5 2 10 అంటే ఇది ఎంత అవుతుంది? 1000 అవుతుంది. 1000 అంటే 3000. A ప్లస్ బి 20 ప్లస్ 50 అంటే 70. సో 7 ఏళ్ళు 49, 49 ఏళ్ళ 343 మైనస్ ఈ యొక్క 7 3 21. సో 21 అవుతుంది. తీసేస్తే మనకు 1,33,000 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇదవ. సో ఇక్కడతో మన సక్సెస్ఫుల్గా పార్ట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ యొక్క డేటాను మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా అనేది ఫినిష్ చేసినాం. అది కూడా విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో. కాబట్టి ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ దాంతోపాటు ఈ యొక్క రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? అండ్ దాంతోపాటు ఈ యొక్క సివిల్ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ యొక్క తెలుగు మీడియం డెడికేటెడ్గా మీకు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మాకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.